హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే మార్జినల్ ప్రొడక్టివిటీ 0 ఉంటుంది. సో బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్ అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఇన్ బోత్ మీడియమ్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. అలాగే కొంతమంది ఇండియాస్ డిఫెన్స్ సిస్టమ్ మీద, బ్యాలిస్టిక్ డిఫెన్స్ సిస్టమ్ మీద క్లాస్ చేయమని అడిగారు. ఆల్రెడీ నేను ఆ క్లాసెస్ చేశాను, సో దయచేసి చూడగలరు. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి అస్సాం ప్రభుత్వం అస్సాం రాష్ట్రంలో పాలీగమీ బహుభార్యత్వాన్ని నిషేధించింది. యాక్చువల్గా కొన్ని రిలీజియన్స్లో బహుభార్యత్వం ఉంది, ఈవెన్ హిందూ రిలీజియన్లో కూడా గతంలో బహుభార్యత్వం ఉండేది, కానీ దాన్ని బ్యాన్ చేశాం. కానీ ఇప్పుడు ఇంకా ఇతర కమ్యూనిటీస్లో ఇది కేవలం మత ఆచారంగా మాత్రమే చూడకూడదు, సామాజిక ఆచారంగా కూడా చూడాలి. సమాజంలో చాలా ప్రాంతాల్లో ఈ బహుభార్యత్వం అనేటటువంటిది ఉన్నది. సో దీన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి ఒక బిల్ తీసుకొచ్చారు. అయితే ఇక్కడ అసలు బహుభార్యత్వం అంటే ఏంటి? మనకి చాలా పదాలు ఉన్నాయి. పాలీగమీ, పాలిగ్ననీ, అలాగే మనకి పాలియాండ్రీ, బైగమీ, ఇలాంటి చాలా పదాలు ఉన్నాయన్నమాట. ముందుగా అసలు ఈ పదాలకు అర్థాలు ఏంటో చూసి మనం ఈ విషయంలోకి వెళ్దాం. ముందుగా అసలు న్యూస్లో ఎందుకు ఉంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్, సో యాజ్ ఐ టోల్డ్ యూ, అస్సాం క్యాబినెట్ అస్సాం ప్రొహిబిషన్ ఆఫ్ పాలిగమీ బిల్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చింది. సో ఇందులో పాలిగమీ అంటే బహుభార్యత్వం, ఒక్కటి కన్నా ఎక్కువ పెళ్ళిళ్ళు ఎవరైతే చేసుకుంటారో, ఒక భార్య కన్నా ఎక్కువ భార్యలను ఎవరైతే పెళ్లి ద్వారా స్వీకరిస్తారో, సో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయి. ఇది ఎందుకు అంటే జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వాన్ని సాధించడం కోసం. అయితే ఇందులో కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చింది. 6th షెడ్యూల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, షెడ్యూల్ ఏరియాస్లో ఈ పర్టికులర్ సాంప్రదాయాలు ఎప్పుడు ఉంటాయి. సో వీటికి మనం రాజ్యాంగంలోనే ఎగ్జామ్షన్ కల్పించాం కాబట్టి 6th షెడ్యూల్లో ఉన్నటువంటి ఏరియాస్లో మాత్రం దీన్ని ఎగ్జామ్ చేస్తున్నారు. అసలు పాలిగమీ అంటే ఏంటి? ఈ టర్మ్ యాక్చువల్గా 2 పదాలతో కూడి ఉంటుంది. పాలి అంటే మెనీ, గ్యామోస్ అంటే మ్యారేజ్, అంటే ఒకటి కన్నా ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకునేటటువంటి ఆ యొక్క టర్మ్నే మనం పాలిగమీ అని అంటాం. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి మోర్ దెన్ వన్ మేట్, అంటే ఒక వ్యక్తి ఒకరికన్నా ఎక్కువతో మ్యారేజ్ రిలేషన్ అనేటటువంటి దాన్ని కలిగి ఉండడాన్ని పాలిగమీ అని అంటాం. సో అయితే ఇది ట్రెడిషనల్గా భారతదేశంలో ప్రాక్టీస్ చేశారు. అందుకే మనం కనుక చూస్తే హిందూ దేవతల్లో కూడా ఒకటి కన్నా ఎక్కువ భార్యలు ఉంటాయి. అఫ్కోర్స్ మనం వాటికి దైవత్వాన్ని ఇస్తాము, అది సెకండరీ క్వశ్చన్. సో ఇక్కడ నేను ఎక్కడ మతాచారాలను కించపరచట్లేదు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అలాగే మన పూర్వకాలంలో మన తాతలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక భార్య కన్నా ఎక్కువ భార్యలను స్వీకరించేవారు. అంటే బహుశా అప్పుడు సొసైటీలో ఉమెన్ నెంబర్ ఎక్కువ ఉండేదేమో. అంటే ఉమెన్ నెంబర్ మెన్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, మరి మిగతా వాళ్ళు మిగిలిపోతారు కదా. సో కాబట్టి బహుభార్యత్వం ఉండేది. చాలా సమాజాల్లో ఉమెన్ నెంబరు అంటే నెంబర్ ఆఫ్ పాపులేషన్, ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ఉమెన్, ఇఫ్ ఇట్ ఈస్ హయ్యర్ దెన్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ మెన్, సో అప్పుడు ఆబ్వియస్గా ఏమవుతుంది, బహుభార్యత్వాన్ని స్వీకరించేటటువంటి కొన్ని సంస్కృతులు వస్తాయి ఆ దేశంలో. సో ఇది ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది మనకి. కానీ సాధారణంగా ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో అన్ని దేశాల్లోని కూడా ఒకరితోనే ఉండాలనేటటువంటి చట్టాలను తీసుకొచ్చారు. కానీ ఎక్కడైతే ఎక్కువగా ఒక మతానికి చెందినటువంటి పాపులేషన్, ముఖ్యంగా ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నటువంటి పాపులేషన్ ఉన్నటువంటి దేశాల్లో, లైక్ ఇండియా కానీ, సింగపూర్ కానీ, ఇండోనేషియా కానీ, సో ఇలాంటి దేశాల్లో, ముఖ్యంగా పాకిస్తాన్ ఇలాంటి దేశాల్లో సో ఎక్కువగా ఈ యొక్క బహుభార్యత్వం అనేటటువంటిది ఇంకా కంటిన్యూషన్లో ఉంది. సో ట్రెడిషనల్గా కూడా భారతదేశంలో ఒక వ్యక్తి ఎక్కువ భార్యలను స్వీకరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడి వరకు ఎందుకు, సో మనకి శాతవాహనుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఆ డైనెస్టీలో కూడా ఒకరికైనా ఎక్కువ భార్యలు ఉన్నారు కదా. అందుకే కదా భార్యల పేరుతో, తల్లి పేరుతో బిడ్డలు పుట్టారు. సో బిడ్డల తాలూకా పేర్లు తల్లి పేరుతో వచ్చాయి. అంటే తండ్రి పేరుతో తీసుకుంటే సో తల్లి ఎవరో తెలియదు కాబట్టి ఆ రోజుల్లో సో గౌతమిపుత్ర శాతకర్ణి అంటే గౌతమి శ్రీకి పుట్టినటువంటి వ్యక్తి. సో ఇట్లా ఎక్కువ భార్యలు ఉన్నటువంటి కారణంగానే శాతవాహనంలో కూడా ఆ రకమైనటువంటి సంస్కృతి వచ్చింది. సో అయితే ఇక్కడ ఒకసారి కనుక మనం చూస్తే ఇందులో లీగల్ స్టేటస్ ఏముంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 పూర్తి స్థాయిలో పాలిగమీని బ్యాన్ చేసింది. అంటే ఏ రకంగానూ కూడా హిందువుల్లో, సిక్కులు కూడా అందులో భాగమే.
సో హిందువుల్లో ఎవరు కూడా ఒక భార్య కన్నా ఎక్కువ భార్యను పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ ఉంది. అంటే ఒక మతానికి చెందిన వ్యక్తి మరొక మతంలో ఉన్నటువంటి వ్యక్తులు పెళ్లి చేసుకోవచ్చు, కానీ అందులో కూడా పాలిగమీ లేదు, అంటే బహుభార్యత్వం అనేటటువంటిది లేదు. అలాగే ఎస్ఎంఏ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ బై ద ముస్లిం. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో సాధారణంగా ముస్లిం ఉమెన్ ఆఫెన్గా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఏంటంటే పాలిగమీ మ్యారేజెస్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం. ఎందుకంటే షరియత్ లా ప్రకారం ఒక భార్య కన్నా ఎక్కువ భార్యను స్వీకరించేటటువంటి అధికారం ముస్లింలో ఉంది, కానీ అది ఫండమెంటల్ రైట్స్ని వ్యతిరేకిస్తూ ఉంటే మాత్రం దాన్ని మనం కోర్టు ద్వారా తీసుకురావచ్చు. సో ఈ అంశంలోనే భాగంగా కనుక మనం ఒకసారి చూస్తే అసలు పాలిగమీ అని ఒకటి ఉండేది. అదేంటంటే ఒక మనిషికి ఎక్కువ మల్టిపుల్ వైఫ్స్ ఉంటాయి, అంటే ఒకటి కన్నా ఎక్కువ భార్యలు ఉంటే దాన్ని పాలిగమీ అంటారు. అందులో మోస్ట్ కామన్ ఫామ్ పాలిగమీ గ్లోబల్లీ. సో కాబట్టి హిస్టారికల్గా ఇది రాజులు ఎక్కువగా పాటించారు, ఈవెన్ బాగా డబ్బు ఉన్నటువంటి ఎలైట్ సెక్షన్స్ పాటించారు. సాధారణంగా పాలిగమీ అనేటటువంటిది పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి ఉండదు. ఒక భార్యను మెయింటైన్ చేయడమే కష్టం, ఇంకా 2 భార్యలు ఎక్కడ మెయింటైన్ చేస్తారు? సో బాగా పైసలు ఎక్కువ ఉన్నోళ్ళు, సో డబ్బులు బాగా ఉన్నోళ్ళు, ఇలాంటి చోట్ల జరుగుతూ ఉంటాయి. సో నేను ఎవరిని కించపరచట్లేదు, కానీ మీరు నార్మల్గా సొసైటీలో కూడా చూడండి, డివోర్స్ కూడా మీకు ఎక్కువగా ఎక్కడ జరుగుతూ ఉంటాయి? పేదవాళ్ళలోని, మధ్యతరగతిలోని డివోర్సులు ఎక్కువ జరగవు. బాగా ఎక్కువ డబ్బులు ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరే స్వేచ్ఛ అనేటటువంటి దానికి వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. బట్ ఆబ్వియస్గా మనకు కావాల్సింది వ్యక్తిగత స్వేచ్ఛ కాదు, సామాజిక స్వేచ్ఛ కావాలి. వ్యక్తిగత స్వేచ్ఛ కోరుకుంటే వ్యక్తిగత స్వేచ్ఛ ఎప్పుడు ఒంటరితనానికి దారితీస్తుంది. సో అందుకే మీకు పేదవాళ్ళ ఇళ్లలో, అలాగే మధ్యతరగతి ఫ్యామిలీస్లో ఎక్కువగా సంస్కృతి ఇక్కడే ప్రతిబింబిస్తుంది తప్ప బాగా డబ్బులున్న వాళ్ళ ఇళ్లలోని, రిచ్ అండ్ ఎలిట్ సెక్షన్స్లోని మీకేం సంస్కృతి పెద్దగా ప్రతిబింబించదు. సో అందుకే మిడిల్ క్లాస్ పేదవాళ్ళలో ఉన్నటువంటిదే సంస్కృతి నా దృష్టిలో అయితే అదే. మీరు చూడండి, మామూలుగా మనం ఎక్కువ ఎవరిని ఉదాహరణగా తీసుకొని చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ జనరల్గా మీరు చూడండి మూవీస్లో యాక్టర్స్ పెళ్లి చేసుకుంటూ ఉంటారు, చాలా హంగామా నడుస్తుంది, మొత్తం సోషల్ మీడియా మనం అందరం కూడా వాటి మీద ఎక్కువగా చూస్తూ ఉంటాం, టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. ఒక 4 ఏళ్ళ తర్వాత వాళ్ళు విడిపోతూ ఉంటారు. సో ఇవి ఎందుకు జరుగుతూ ఉంటాయంటే ఎక్కువగా వాళ్ళకి స్వేచ్ఛ అనేటటువంటి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. కానీ పేద మధ్య తరగతి ఫ్యామిలీస్లో స్వేచ్ఛ అనేటటువంటి దానికన్నా సర్దుకుపోవడానికి ఎక్కువ ఇస్తూ ఉంటాం మనం. అందుకే కలిసి ఉంటే కలదు సుఖం అనేది మనం మాట్లాడతాం. మనము అంటే నా ఉద్దేశంలో సమాజం గురించి చెప్తున్నాను. సో కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అలాగే పాలియాండ్రీ అంటే ఒక ఉమెన్కి ఎక్కువ హస్బెండ్స్ ఉండడం. సో ఇది మనం జాగ్రఫికల్గా ఆలోచిస్తే ఎక్కడ జరుగుతుంది? ఉమెన్ నెంబర్ తక్కువ ఉంది, మెన్ నెంబర్ ఎక్కువ ఉంది అనుకోండి, సో ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. కానీ ప్రపంచంలో ఇది చాలా రేరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద మ్యారేజ్. సో అలాగనే మనం కనుక చూస్తే బైగమీ అంటే ఏంటి? ఒక పర్సను ఒక ఎగ్జిస్టింగ్ మ్యారేజ్లో ఉంటూ మరొక పర్సన్తో మ్యారేజ్ రిలేషన్షిప్కి వెళ్తే బైగమీ అని అంటారు. అంటే మ్యారేజ్ అనదర్ పర్సన్ వైల్ ఆల్రెడీ బీయింగ్ ఇన్ వ్యాలిడ్ ఎగ్జిస్టింగ్ మ్యారేజ్. సో దీన్ని బైగమీ అని అంటారు. సో అలా చేసేటటువంటి వ్యక్తులు బైగమిస్ట్ అని అంటారు. ఇది క్రిమినల్ అఫెన్స్ భారతదేశంలో. సో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5/2019-20 నివేదిక ప్రకారం పాలిగమీ 2.1% క్రిస్టియన్స్లో ఉంది, 1.9% ముస్లిమ్స్లో ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే ముస్లిమ్స్లో ఎక్కువ ఉందని అనుకుంటారు, కాదు, క్రిస్టియన్స్లో ఎక్కువ ఉంది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం. కాబట్టి ఈ ముస్లిమ్స్లో ఉన్నటువంటి దాన్ని మనం ఎక్కువగా రాజకీయం చేస్తున్నాం, కానీ వేరే మతాల్లో కూడా ఉంది. అలాగే హిందూస్లో కూడా ఎంత ఉంది? 1.3% ఉంది. అదర్ రిలీజియస్ గ్రూప్లో 1.6% ఉంది. సో కాబట్టి పాలిగమీ ఎక్కువగా మనకు కనిపించేది, ప్రివలెన్స్ ఆఫ్ పాలిగమీ క్రిస్టియానిటీలో ఎక్కువ ఉంది. సో ఈ డేటా మనకి చెప్పేటటువంటి అంశం ఏంటంటే ఎక్కువగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ముఖ్యంగా ట్రైబల్ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ పాలిగమీ అనేటటువంటిది ఉంది. సో ఈ ట్రైబల్ ప్రాంతాల్లో బ్రిటిషర్స్ యొక్క మిషనరీస్ కారణంగా ఎక్కువ మంది క్రిస్టియానిటీలోకి జంప్ అయ్యారు. సో క్రిస్టియానిటీలోనే మనకి ఎక్కువగా పాలిగమీ కనిపిస్తోందని నేను చెప్పట్లేదు, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చెప్తోంది. సో ఒక అంశం. అలాగనే వేరియస్ రిలీజియస్ లాస్ దీనికి సంబంధించి చూస్తే హిందూ మ్యారేజ్ యాక్ట్ పాలిగమీని బ్యాన్ చేసింది. సో ఇక్కడ పెద్దగా మనకి గుర్తుపెట్టుకోదగ్గది ఏం లేదు. సెక్షన్ 11 పాలిగమస్ మ్యారేజ్ వాయిడ్, అసలు పాలిగమీ మ్యారేజ్ అనేది చెల్లదు. 1. 2 పాలిగమీ మ్యారేజ్ చేసుకుంటే ఏంటి? సెక్షన్ 17 హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం, అలాగే సెక్షన్ 494, 495 ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఇవన్నీ ఇల్లీగల్గా వస్తాయి. అట్లాగనే బుద్ధులు, జైన్లు, సిక్కులు వీళ్ళందరూ కూడా హిందూస్లోకే వస్తారు కాబట్టి ఈ సెక్షన్స్ అన్నీ వాళ్ళకు కూడా వర్తిస్తాయి. అయితే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రొవిజన్స్ అనేటటువంటివి సేమ్ ప్రొవిజన్స్ మనం వీళ్ళకు కూడా అప్లై చేస్తూ ఉంటాం, ఎందుకంటే వాళ్ళని వేరొక మతంగా మనం స్వీకరించాం యాజ్ పర్ ద లా. ఆచారాల ప్రకారం వేరే మతంగా మనం చూస్తాం. సో అట్లానే కనుక మనం చూస్తే పార్సీస్ మ్యారేజ్ అండ్ డివోర్స్ యాక్ట్ అని ఉంది, ఆల్రెడీ బైగామీని వీళ్ళు తీసేశారు.
సో ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ టైంలో ఒక స్పౌజ్ ఉండగా వేరొక స్పౌజ్ని యాక్సెప్ట్ చేయడం అనేటటువంటిది పార్సిల్లో కూడా వ్యతిరేకం. కాబట్టి పార్సిల్లో కూడా బైగామి పాలిగామి అనేటటువంటిది నిషిద్ధము. అలాగే ముస్లిమ్స్లో కనుక మనం చూస్తే షరియత్లో ఉంది, దీనికి సంబంధించి ముస్లిం పర్సనల్ లా అప్లికేషన్ యాక్ట్ ఉంది. ఇందులో పాలిగామి అనేటటువంటిది ప్రొటెక్టెడ్ అప్ టు 4 wives యాజ్ పార్ట్ ఆఫ్ ద రిలీజియస్ ప్రాక్టీస్. అయితే ఒకసారి దీన్ని ఖురాన్తో కనుక మనం కలిపి చూస్తే, షరియత్లో ఎప్పుడు విడిగా చదివే కన్నా ఖురాన్తో కలిపి చూడాలి. సో ఎటువంటి సందర్భాల్లో పాలిగామిని స్వీకరించవచ్చు అంటే ఖురాన్లో ఒక ఇది ఉంది. సో దీనికి సంబంధించి కొన్ని సోషల్ స్టడీస్ కూడా జరిగాయి. ఆ సోషల్ స్టడీస్ని నేను కంపేర్ చేసి ఈ క్లాస్ చెప్పే ముందు చదివాను, ఒక రీసెర్చ్ పేపర్స్ ఏవో కనిపిస్తే. సో అందులో చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఈ ఇస్లామిక్ వరల్డ్ అనేటటువంటిది పెరుగుతున్నటువంటి నేపథ్యంలో, అంటే అరబ్బులు యుద్ధాలు చేసేటటువంటి సమయంలో యుద్ధాల్లో చాలామంది ముస్లిం వ్యక్తులు, ఆ ఆర్మీలో ఉన్నటువంటి వ్యక్తులు చనిపోయేవారట. సో దీనివల్ల ఎక్కువ మంది ఆడవాళ్లకు, ముఖ్యంగా ముస్లిం దేశాల్లో, ఆ రోజు ఉన్నటువంటి ముస్లిం రాజ్యాల్లో అంటే కరెక్టేమో, ఈ ముస్లిం రాజ్యాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎక్కువగా వైధవ్యం పొందినటువంటి కారణంగా వాళ్ళు డెస్టిట్యూట్ చేయబడ్డారు. అంటే సమాజంలో వాళ్ళు ఒంటరిగా మిగిలిపోయేవాళ్ళు. సో అలా ఒంటరిగా మిగిలిపోయినటువంటి మహిళను కాపాడాలి అనేటటువంటి దృక్పథంతో మాత్రమే ఆల్రెడీ ఉన్నటువంటి భార్య పర్మిషన్ తీసుకొని ఈ వ్యక్తి పెళ్లి చేసుకోవాలి. ఇది ఒరిజినల్ రూల్ అట. నేను మళ్ళా చెప్తున్నాను, యుద్ధాలలో మగవాళ్ళు చనిపోతే వైధవ్యం పొందినటువంటి ఆడవాళ్ళు ఉంటారు, లేదా వైధవ్యం పొందకుండా కూడా ఫ్యామిలీ మొత్తం చనిపోయారు అనుకోండి, ఒక ఆమె ఒంటరిగా మిగిలిపోయింది అనుకోండి. సో ఇలాంటి వాళ్ళను దగ్గర చేసుకొని ఒక కుటుంబం ఇవ్వడానికి ఆల్రెడీ ఉన్న భార్యతో ఏకీభవించుకొని, అంటే ఆమె కన్సెంట్తో మాత్రమే వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనేటటువంటి సాంప్రదాయం ఉండేదట. కానీ తర్వాత కాలంలో ఏం జరిగింది అంటే, ఇది పూర్తి స్థాయిలో భార్యత్వానికి దారితీసిందని కొన్ని సోషల్ స్టడీస్ ఉన్నాయి. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 కనుక మనం చూసుకుంటే, ఇస్లాం పుట్టిన నాటి నుండే ఈ బహుభార్యత్వం అనేటటువంటిది ఉంది. ఈవెన్ ప్రొఫెట్ మహమ్మద్ కూడా ఎక్కువ భార్యలను పొందారు అనేటటువంటి ఒక అంశం ఉంది. సో ఏ రకంగా మనం చూసుకున్నా ఇవి మళ్ళీ యుద్ధాలకే దారితీసేటటువంటి పరిస్థితులు ఉన్నాయని కొన్ని సోషల్ స్టడీస్ చెప్తున్నాయి. అయితే దీన్ని ఆమోదించక్కర్లదా అనేటటువంటిది ఆ మతాన్ని స్వీకరించినటువంటి వ్యక్తులు, ఆ మతంలో ఉన్నటువంటి వ్యక్తులు ముందుగా నిర్ధారించుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే సాధారణంగా ప్రపంచంలో జరిగేటటువంటి అంశం ఏంటంటే, ఒక మతము మరొక మతంతో మనం కంపేర్ చేస్తే ఏ మతంలో మనమైతే ఉన్నామో ఆ మతం గొప్పదని అనిపిస్తుంది. సో ఇది సర్వసాధారణం. అది నేను భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకొని చెప్పట్లేదు, ఏ దేశంలో అయినా జరిగే పరిస్థితి ఇదే. మీరు బుద్ధిజం ఉన్నటువంటి నేపాల్కి వెళ్ళి మీరు వేరొక మతాన్ని స్వీకరించారనుకోండి, మిమ్మల్ని అక్కడ విచిత్రంగా చూస్తారు. సో కాబట్టి మెజారిటేరియన్ మతం ఏదైతే ఉంటుందో వేరొక మతాలతో కలిసి ఉండడం అనేటటువంటి పరిస్థితి కేవలం ఒక్క భారతదేశంలోనే సాధ్యం. అందుకే భారతదేశం యొక్క ఔన్నత్యం కూడా అక్కడే ఉంది. బట్ అఫ్ కోర్స్ ఇక్కడ మనం చెప్పేటటువంటి అంశంలో హిందూ మతంలో కూడా ఆచార వ్యవహారాలు అనేకం ఉంటాయి. సో వీటన్నిటిని మళ్ళీ మనం చిలవల పలవలు చేసి చూడకూడదు. సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, ఎస్, ముస్లిం పర్సనల్ లాలో బహుభార్యత్వాన్ని స్వీకరించవచ్చు, ఇది వాళ్ళకు ఉంది. అయితే ఆధునిక సమాజంలో ఇది పాజిబుల్లా అనేటటువంటి అంశానికి సంబంధించి చాలా రకాల కేసులు వచ్చాయి. అక్కడ సుప్రీంకోర్టు కూడా చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఈ బహుభార్యత్వం కారణంగా భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరికైనా ప్రాథమిక హక్కులు కనుక ఉల్లంఘించబడితే ఆ బహుభార్యత్వం గురించి ఖచ్చితంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవచ్చు. షాబానో ఇలాంటి కేసులు మనం చాలా చూసాం. కాబట్టి ఇండియన్ పీనల్ కోడ్ పర్సనల్ లాస్తో కాన్ఫ్లిక్ట్స్ అయితే పర్సనల్ లాస్ ప్రివేల్ అవుతాయి. కానీ పర్సనల్ లాస్ కాన్స్టిట్యూషన్స్లో కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు కాన్స్టిట్యూషనే ప్రివేల్ అవుతుంది. సో కాబట్టి ఈ అంశాన్ని మనం గుర్తించాలి. అయితే జ్యుడిషియల్ పర్స్పెక్టివ్స్ దీనికి ప్రాయాంక అధియాల్ వర్సెస్ కేదేవి అండ్ అదర్స్ 1996లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మోనోగమీ అనేటటువంటిది నాము, ఇది హిందూ సొసైటీకి ఐడియల్. సో హిందూ కల్చర్ అండ్ రిలీజియన్ ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేసాయి పాలిగమీ అనేటటువంటి దాన్ని. సో సెకండ్ మ్యారేజ్ అనేటటువంటిది మన ట్రెడిషన్స్లో లేదు, మతాచారాల్లో పురాణాల్లో ఉన్నది. అంటే 5000 సంవత్సరాల క్రితం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఉండొచ్చు, ఆధునిక సమాజంలో ఇది సాధ్యం కాదు అని క్లియర్గా చెప్పింది. కాబట్టి ఇక్కడతో ఒక క్లారిటీ వచ్చింది. బాంబే హైకోర్టు ఏం చెప్పిందంటే, బాంబే ప్రివెన్షన్ ఆఫ్ హిందూ బైగమీ యాక్ట్ అని చెప్పేసి ఇది డిస్క్రిమినేటరీ కాదు అని చెప్పింది. అండ్ కోర్టు ఏం చెప్పిందంటే, స్టేట్ లెజిస్లేచర్స్ సోషల్ రిఫార్మ్స్ కోసం కొన్ని యాక్ట్స్ తీసుకురావచ్చు, అవి రిలీజియస్ కస్టమ్స్కి అడ్డు తగిలినా కూడా. కాబట్టి అక్కడ ఒక రకంగా బాంబే హైకోర్టు కూడా
పాలిగమీ వద్దు, కేవలం మోనోగమీ ఉండాలి, ఒక వ్యక్తికి ఒక భార్య మాత్రమే ఉండాలనేటటువంటి అంశాన్ని చెప్పింది. జావేద్ అదాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానాలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆర్టికల్ 25 రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది, కానీ ఇది పబ్లిక్ ఆర్డర్కి, హెల్త్కి, మొరాలిటీకి, సోషల్ వెల్ఫేర్కి ఉండాలి. కాబట్టి ముస్లింల అప్ టు 4 ఉమెన్ని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తోంది. బట్ డస్ నాట్ మ్యాండేట్ ఇట్. అంటే దాని అర్థం కొన్ని సందర్భాలలో 4 భార్యలను స్వీకరించవచ్చు, దాని అర్థం ప్రతి వ్యక్తి 4 భార్యలను స్వీకరించాలని కాదు అని క్లియర్గా చెప్పింది. కాబట్టి పాలిగమీని రెస్ట్రిక్ట్ చేయడం అనేటటువంటిది రిలీజియస్ ఫ్రీడమ్కి అడ్డు రావడం కాదు. సో ఈవెన్ ముస్లిమ్స్లో కూడా పాలిగమీని అడ్డుకోవచ్చు అనేటటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు ఆ పర్టికులర్ జడ్జిమెంట్లో ఇచ్చింది. సో ఇవి మనం కోర్టు కేసెస్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సో ఇది పాలిగమీ గురించి. సో దీని మీద మీ అభిప్రాయాలను కూడా చెప్పండి. సో పాలిగమీని ఎవరైనా సరే అప్రూవ్ చేస్తారని అయితే నేనైతే అనుకోను. సో దయచేసి కమెంట్ సెక్షన్లో మీ తాలూకా కమెంట్స్ని సివిక్ సెన్స్తో పెట్టండి. పిచ్చి పిచ్చి కమెంట్స్ పెట్టద్దు. కొన్ని టాపిక్స్, ఇట్లాంటి సెన్సిటివ్ టాపిక్స్కి అలాంటి కమెంట్స్ పెడుతూ ఉంటారు కొంతమంది. సో డెఫినెట్గా ఐ డోంట్ వాంట్ టు రియాక్ట్ ఆన్ సచ్ కమెంట్స్. కాబట్టి నేను సాధారణంగా అలాంటి కమెంట్స్ గురించి మాట్లాడను. మంచి కమెంట్స్ ఏమైనా ఉంటే మనం డిస్కస్ చేసి ఇంకా మన నాలెడ్జ్ని పెంచుకునే ప్రయత్నం చేద్దాం. సో కాబట్టి దీని తాలూకా ఆన్సర్ చెప్పండి. అట్ ద సేమ్ టైం దీనికి కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ అప్రెస్ రీజన్ లీడింగ్స్ టు అబ్స్క్యూరినేటిజం. సో డూ యూ అగ్రీ? సో దీన్ని 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు టాపిక్. సండే కాబట్టి చాలా చిన్న టాపిక్ తీసుకున్నాను. సో అగైన్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.